అందరికీ నమస్తే అండి. మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు హెడ్డింగ్‌లో అప్పెంత అబద్ధమెంత. ఎందుకంటే అప్పుల విషయంలో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా బయటకు వస్తున్నాయి. షాకింగ్ అసలు అంటే ఎవరికీ అర్థం కావట్లేదు. దీనిలో వాస్తవం ఎంత నిజమెంత అనేది ఎవరికీ తెలియట్లే. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మనకు ఎంత అప్పు ఉందనేది ఒక క్లారిటీ ఒక స్పష్టత ఇవ్వలేకపోయింది. ఎందుకంటే 2024 జూలైలో అంటే జూన్లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళ అసెంబ్లీలో ఏం చెప్పారంటే రాష్ట్ర అప్పులు సుమారుగా 9,70,000 కోట్లు అని చెప్పారు కదా. కానీ మొన్న పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 6,46,000 కోట్లు మాత్రమే అని చెప్పారు. సో అంటే మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మా అప్పులు 14 లక్షల కోట్లను గోలగోలు చేశారు, 12 లక్షల కోట్లను గోలగోలు చేశారు. అదంతా కూడా గోబెల్స్ ప్రచారం, అదంతా కూడా ఫేక్ ప్రచారం చేశారు. కానీ అసెంబ్లీలోనే వాళ్ళే నిజం ఒప్పుకున్నారు 6,46,000 కోట్లని. సో ఇప్పటికైనా నిజం తెలిసింది కదా, మాకంటే ఎక్కువ అప్పులు వాళ్ళే చేశారు, మేమే తక్కువ అప్పులు చేశాం అని ఆయన చెప్పాల్సిన లెక్క ఆయన చెప్పారు. ఇదంతా అప్పుల విషయంలో మొదటి నుంచి మనకు గందరగోళమే, మొదటి నుంచి కూడా. ఎందుకంటే అప్పులు రెండు రకాలు. ఒకటి బహిరంగ మార్కెట్ ద్వారా తీసుకునే అప్పులు, రెండోది పబ్లిక్ అకౌంట్స్ ద్వారా తీసుకునే అప్పులు. ఇవి కాకుండా ఈ నాన్ గ్యారంటీ రుణాలని, రకరకాల తాకట్లని, ఈ నిధుల మళ్లింపులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చెప్తాను ఒకసారి. సో బహిరంగ మార్కెట్ ద్వారా తీసుకునే అప్పులు అంటే వారం వారం ప్రతి మంగళవారం ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్స్ వేలం వేస్తారు కదా, దాని ద్వారా తీసుకునే అప్పులు. అవి ఆర్బీఐ కొనసన్నల్లోనే జరుగుతాయి కాబట్టి ఆర్బీఐకి ఖచ్చితంగా తెలుస్తాయి. అలాగే పబ్లిక్ అకౌంట్స్లో తీసుకునే అప్పుల్లో రకరకాల అప్పులు ఉంటాయి. ప్రభుత్వ గ్యారంటీతో తీసుకునే అప్పులు, అలాగే కార్పొరేషన్ల ద్వారా కార్పొరేషన్ల పేరు పెడతారు, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, అలా తీసుకునే అప్పులు ఉంటాయి. ఇవి పూర్తిగా ఆర్బీఐకో లేదంటే కేంద్ర ప్రభుత్వానికో తెలియాలని లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తాయి. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. ఇవి కాకుండా నాన్ గ్యారంటీ రుణాలు కొన్ని ఉంటాయి. అలాగే మన గత ప్రభుత్వం ఉద్యోగులు పీఎఫ్ వాడుకొని అది ఇది చాలా వ్యవహారాలు నడిపించారు కదా. సో ఇదంతా సో మనకి 2023 మార్చి నాటికి అనుకుంటా 4,42,442 కోట్లు మాత్రమే అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో రాజ్యసభలో ప్రకటించారు. 2023 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్కు 4,42,442 కోట్లు మాత్రమే అప్పు ఉంది అని. కానీ అప్పుడే కాగ్ 2023 సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆ నెలల్లో ఆ సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఆర్థిక వ్యవహారాల మీద అనుమానం వచ్చి పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపింది. అసలు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఎంత తప్పు చేస్తున్నారు, ఏంటి ఇంత లోపాయికారిగా ఎలా ఉంది అనేది. అప్పుడు కాగ్ ప్రాథమికంగా తేల్చిన అప్పు 9,16,000 కోట్లని. ఎప్పుడు 2023 మార్చి నాటికే. కేంద్రమేమో అఫీషియల్గా 4,42,000 కోట్ల అప్పు అని చెప్తోంది. కానీ 2023 మార్చి నాటికే 9,16,000 కోట్ల అప్పు అని కాగ్ చెప్తోంది. సో ఇంత వ్యత్యాసం ఎలా ఉంది? అప్పటికే 9,16,000 కోట్లు ఉంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అందుకే ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనం ఒక వాస్తవం చెప్పుకోవాలంటే బహిరంగ మార్కెట్ రుణాలు, పబ్లిక్ రుణాలు, అందరికీ తెలిసిన రుణాలు, మెయిన్ ద్వారం ద్వారా తీసుకొచ్చిన రుణాలు 2023 మార్చి నాటికి 4,42,000 కోట్లు ఉండగా 2024 నవంబర్ నాటికి 6,46,000 కోట్లు ఉన్నాయి కదా. అది పక్కన పెట్టేద్దాం, అందరికీ తెలిసిన అప్పులు. ఇవి కాకుండా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు 2023 మార్చి నాటికి 1,78,000 కోట్లు ఉండగా ఇప్పుడు 2,28,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇవి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు. కార్పొరేషన్ రుణాలంటే అందరికీ తెలుసు కదా, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు. అవి ఆర్బీఐ లెక్కబెట్టదు, ఆర్బీఐ లెక్కించదు, కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకోదు.
అలాగే బడ్జెట్లో కూడా దాన్ని చూపించరు. అందుకే మన పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు లెక్క వేస్తున్నప్పుడు కార్పొరేషన్ అప్పులను దానిలో కలపలేదు. మద్యం ద్వారా తీసుకున్న అప్పు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పు, రకరకాల కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులను దానిలో చూపించలేదు. అందుకే 646 చెప్పారు. దానికి ఈ 228 కలిపితే పెరిగింది కదా. ఇంకా ఉన్నాయి, వివిధ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. 2018 నుంచి కూడా మన రాష్ట్రంలో పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. ఇవి 2023 కాగ్ లెక్కల ప్రకారము 1,85,000 కోట్లు పెండింగ్ బిల్స్. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి ఈ పెండింగ్ బిల్స్. అయితే మధ్యలో కొంత ఇచ్చారులే, మధ్యలో హైకోర్టు గట్టిగా చెప్పడంతో ఆ మధ్య ఇచ్చారు. అలాగే ఎన్నికలకు ముందు కూడా చాలా వరకు ఇచ్చారు. సో పెండింగ్ బిల్స్ ఎలా లేదన్నా 1,75,000 కోట్లు అరౌండ్ ఉండొచ్చు. అవి ఏంటంటే అఫీషియల్గా ఎవరు బయటికి చెప్పరు, ఎవరికి ఎంత ఇవ్వాలనేది అఫీషియల్గా తెలియదు, బయటికి తెలియనివ్వరు. అప్పుల విషయంలో ఓన్లీ ఆర్బీఐ ద్వారా తీసుకునే బహిరంగ మార్కెట్ రుణాలు అయితే అందరికీ తెలుస్తాయండి. మిగిలిన రుణాలన్నీ కూడా బ్యాంకర్లకి, అంటే ఇచ్చినోడికి తీసుకున్నోడికే తెలియాలి తప్ప మూడో కంటికి తెలియదండి. సో అప్పట్లో ఉన్న అధికారులకు తెలుసు, ప్లస్ బ్యాంకులకు తెలుసు. అవి ఈ ప్రభుత్వానికి తెలియడానికి కొంత టైం పడుతుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజం దాస్తున్నారు. ఆయన అబద్ధం చెప్పట్లా. అప్పులు 6,46,000 కోట్లు అనేది నిజమే, కానీ ఇంకా కొన్ని నిజాలను దాస్తున్నారు, దాచిపెడుతున్నారు. ఆ దాచిన నిజాలే కార్పొరేషన్ అప్పులు, ప్లస్ పెండింగ్ బిల్లులు, ప్లస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రకరకాల నిధులు వాడేసుకున్నారు కదా. ఉద్యోగులు పిఎఫ్ సొమ్ము వాడేశారు, విద్యుత్ బకాయిలకు సంబంధించినవి వాడేశారు, పంచాయతీలకు వచ్చిన నిధులు వాడేశారు, వివిధ శాఖలకు మళ్లించాల్సిన ఇచ్చిన నిధులు వాడేశారు, చాలా నిధులు వాడేశారు. అలా వాడేసిన నిధులే 80,000 కోట్లకు పైగా ఉంటాయి. రకరకాలుగా వాళ్ళు వాడేసిన నిధులు 80,000 కోట్లకు పైగా ఉంటాయి. కాబట్టి ఈ 6,46,000 కోట్లకి కార్పొరేషన్ రుణాలు కలుపుకొని, పెండింగ్ రుణాలు కలుపుకొని, వాళ్ళు వాడేసిన నాన్ గ్యారంటీ ఇవన్నీ, ఆ రుణాలు కలుపుకొని నాన్ గ్యారంటీ ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా అరౌండ్ 10 లక్షల కోట్లకు ఒక 10,000 కోట్లు అటు ఇటుగా ఉంటుందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వ అప్పు. అయితే దీనిలో వైసీపీ వాళ్ళు అసలు నిజం చెప్పరు. ఎందుకంటే ఇది అప్పుల గురించి మాట్లాడినప్పుడు మనకు ఖచ్చితంగా ఒక బాధ కలుగుతుంది. ఇంత అప్పు చేసి పోనీ ఏమైనా సృష్టించారా, సంపద సృష్టించారా? ఓకే, ఒక 1,00,000 కోట్ల అప్పు తీసుకొని రాజధాని కట్టారా? లేదా ఒక 10,000 కోట్ల అప్పు తీసుకొని ప్రాజెక్టులు ఏమైనా కట్టారా? లేదా ఒక 5,000 కోట్ల అప్పు తీసుకొని రోడ్లు వేశారా? సాధారణంగా ఎన్డీబీ, తర్వాత ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అలాగే వరల్డ్ బ్యాంకు, ఇవన్నీ కూడా అప్పులు ఇస్తాయి. ఏ ప్రాతిపదికన ఇస్తాయి తెలుసా? మూలధన వ్యయం కోసం ఎక్కువగా అప్పులు ఇస్తాయి. అంటే వాళ్ళు ఇచ్చే అప్పులతో మనం రోడ్లు వేసుకోవచ్చు, అలాగే ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. అమరావతికి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఏ ప్రాతిపదికన అప్పిస్తుంది? మూలధన వ్యయం చేస్తామంటేనే ఇస్తుంది. సో ఇట్లా గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న అప్పులతో మూలధనం ఏమీ చేయలే. 20%, 19% అనుకుంటా చేశారు మూలధనం వ్యయం, అంతే. మిగిలిందంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరు, జీతాలు, దానికి దీనికే సరిపోయింది. సో ఇది అప్పుల్లో వాళ్ళు నిజం దాస్తున్నారు. సో అప్పుల్లో అబద్ధాలే ఎక్కువగా బయటకు వస్తున్నాయన్నమాట. కాబట్టి 646 లేదంటే 10 లక్షల కోట్ల అనేది టెన్షన్ పడొద్దు, అంతా ఒక క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.